రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు. తీరు వార్తలతోని మైక్ ట్యూ ముచ్చట్లు తయారుగునే చలో చూసేద్దాం పాన్రే అంతకంటే మొదలు హెడ్లైన్స్. స్ట్రాటజిస్ట్ సునీల్ కొనుగోలును దించిన కాంగ్రెస్. వచ్చే ఎలక్షన్లలో కావద్దని పవర్ లాస్. పీసీసీ చీఫ్ మీద ఏం వార్తలు రాపిస్తున్నారు అసలు? రిపోర్ట్ ఇయ్యురనుకుంటా గరమైందట రాహుల్. సోషల్ మీడియాలో అరుచుకురు పబ్లిక్ వరుస పొంటి. దెబ్బకు ఆర్టీసీ డ్రైవర్ అన్న నెక్కిచ్చిర్రు మళ్ళా డ్యూటీ. చెప్పి నోరు నొచ్చేటట్టుంది కానీ కొందరు లీడర్లు పార్టీల తీరు మాత్రము ఇంకా మార్తలేకపోర్రి. అరే మన తెలంగాణ మనకు వచ్చింది, మన అస్తిత్వాన్ని చాటి చెప్పేటట్టు, ఇక్కడి గొప్పోల గురించి వచ్చే తరాలకు కూడా తెలిసేటట్టు ఏమన్నా ఉపాయం చెయ్యుర్రా అనంటే లేదు, అసలు తెలంగాణకు సంబంధమే లేనోనివి పక్క రాష్ట్రం పార్టీల పెబ్బలవి విగ్రహాలు పెడతాం అనుకుంటే ఇగో ఇట్లా తెలంగాణ సమాజంతోని అచింతలు ఎంచుకుంటారు. తెలంగాణ సమాజంతోని నోటి నిండా దిట్టించుకుందే నిమ్మలంగా నిద్ర పట్టదు కావచ్చు పోరి సర్కార్కు. ఓటి కాకుంటోటి మోపు వేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అస్తిత్వాన్ని ఆగం చేసే కథలు కాకుంటే ఏందివి చెప్పుర్రి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ల టైంలో సీఎం రేవంత్ ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు అమీర్పేటల మైత్రివనం కాడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టిస్తున్నాడు. గురువారం నాడు ఎన్టీఆర్ జయంతి పేరు మీద స్వయానా సీఎం రేవంత్ రెడ్డి సారే ఓపెనింగ్ చేయబోతున్నాడు కూడా. ఇక ఈ ముచ్చట తెలిసిన కాంచి తెలంగాణలో తొట్టెలున్న పోరణ కాంచి 90 ఏళ్ల ముసలోళ్ళ దాకా అందరు కోపం చూపిస్తున్నారు. అసలు ఎన్టీఆర్కి తెలంగాణకి ఏం సంబంధము? హైదరాబాద్ గడ్డ మీద ఇప్పటికే ఉన్న విగ్రహాలు చాలవా? మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం పెట్టించి మళ్ళీ ఎవరిని ప్రసన్నం చేసుకునే తందుకు ఈ కథలన్నీ? అంటే ఓట్ల కోసం మరీ గింత దిగజారుతారా అని అనుకుంటే ఇయ్యర మైరు ఇచ్చి పడేస్తున్నారు ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ జనం. ఎన్టీఆర్, రోషయ్య, బాలసుబ్రహ్మణ్యము చూస్తుంటే ఇది విగ్రహాలు పెడుతున్నట్టు లేదు. తెలంగాణ మళ్ళా మా చేతులకే వచ్చింది చూసుకోర్రి అని అనుకుంటా ఆంధ్ర నాయకులు గల్లా ఎగిరేసుకొని చెప్తున్నట్టు ఉంది అనుకుంటా మండిపడుతురు తెలంగాణ వాదులు. మొదలు రోషయ్య విగ్రహం పెట్టిరు, తెలంగాణ సరే అని జనంత సహనం చూపించింది. అటంకే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టిరు, తెలంగాణ అసంతృప్తిని చూపించింది. ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడుతున్నారు. ఇక ఇట్లా ఊకుంటా ఉంటే రేపు ఇంకెవలి కొత్త విగ్రహాలు పెట్టి తెలంగాణ అస్తిత్వాన్ని ఆగంలో పడేస్తారు అని అనుకుంటా ప్రశ్నలు వస్తున్నాయి. అరే మీకు అంతగా పెట్టాలనుంటే తెలంగాణ కవులు, కళాకారులు, పెద్ద యాక్టర్లు, పేరు పోయినోళ్ళు ఒక్కరు దొరుకుతలేరా? ఎలక్షన్లలో హామీ ఇచ్చినాం కాబట్టి అని మాట్లాడుతున్నారు. ఇప్పటికి 2 ఏళ్లు దాటిపోయినా ఇచ్చిన 6 గ్యారంటీ హామీలల్లా ఒక్కటి కూడా మిస్ కాకుండా అన్ని బరాబర్ నెరవేర్చినట్టే మాట్లాడవారు తిరిగా. అరే అసలు ఈ ఆంధ్ర పెత్తనాలు, ఆగం కథలొద్దు, వాళ్ళ పార్టీలొద్దు, అక్కడ లీడర్ల జోలే వద్దని కదా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది. బరిగీసి బలిదానాలకు కూడా వెనక ఒకట లడాయి చేసి మరి మన రాష్ట్రం మనం తెచ్చుకున్నది. మరి ఇదివరకు ఎన్నెళ్ళేంది సర్కార్ పాలనలనే ఎందుకు ఈ ఆంధ్ర పోకడలు వాళ్ళ విగ్రహాలు పెడుతురంటే వాళ్ళు గొప్పే కావచ్చు. సరే వాళ్ళ రాష్ట్రాలు పెట్టుకొని మురుస్తున్నారు కదా ముద్దుగా, మళ్ళీ మనకెందుకు ఈ భజన? మన తెలంగాణ కవులై, కళాకారులై, లీడర్లవై ఒక్కళ్ళదంటే ఒక్క విగ్రహం కాదా? కనీసం ఓ ఫోటో అన్న నన్ను కానొస్తుంది అక్కడ దిక్కు. మరి మనం ఎందుకు నెత్తిన పెట్టుకోవాలి? విగ్రహాలు పెట్టి ఈలు చేయంగానే ఇలా బతుకుతున్నాము, బట్ట కడుతున్నాము అన్నట్టు జనాల జాకీలు పెట్టి లేపాలి అని అనుకుంటా కౌంటర్లతోని కళ్ళు తిరిగేటట్టు ప్రశ్నలు వేస్తారు పబ్లిక్. ఇవ్వాల సెక్రటేరియట్ ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారు, అమీర్పేట కాడ ఎన్టీఆర్ విగ్రహం పెడతారు. తెలంగాణ తల్లిని మార్చి అస్తిత్వానికి, ఉద్యమ చరిత్రకు సంబంధం లేకుండా మీ ఇష్టానికి ఉన్న విగ్రహాలు మార్చి కొత్తవి పెడతారు. చూస్తుంటే రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ అస్తిత్వానికి సమాధి కట్టి ఇంకోసారి సమైక్యాంధ్ర పాలనను మళ్ళా సల్లగా పట్టుకొచ్చే పనితరమా ఇది అని అనుకుంటూ అనుమానపడుతురు ఉద్యమకారులు. ఈ వలస పెత్తందారుల ఆధిపత్య చిహ్నాలన్నీ తెలంగాణ ఓపిక నశించిన నాడు బరాబర్ నిమజ్జనం కావాల్సిందే అనుకుంటే గట్టిగానే అరుచుకుంటారు వరుస పెట్టి సొంటి అని చూస్తున్న తెలంగాణ జనం. అసలు ఈ ఆగం కథలన్నీ మోపైంది ఇయ్యాల కూడా కాదు. మళ్ళా ఇదివరకు కార్ పార్టీ సర్కారు ఉండగానే ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం పెడితే ఆడి కేటీఆర్ఏ పోయి ఓపెనింగ్ చేసిండు. ఇక అది చూసి అగో తెలంగాణ తెచ్చిన పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ లీడర్లే సపోర్ట్ ఇచ్చిర్రు. అప్పుడు ఏమనలే కానీ ఇలా మా ఏలుబడిలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టగానే వచ్చిందా అని కాంగ్రెస్ వాళ్ళు కయ్యాలు తీస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఉద్యమ పార్టీకి వెళ్ళి ఎంత రాజకీయ పార్టీగా మారినా కానీ అస్తిత్వాన్ని ఆగంలో పడేసే కథలు పడతారా అని అయ్యాలనే గట్టిగా అరుచుకొని ఉంటే ఇవాళ ఇసొంటి కాకపోవు. ఓట్ల కోసము, ఓ వర్గం సపోర్టు కోసము ఇసొంటి చేసుకుంటా ఆత్మగౌరవాన్ని అంగట్లో పెడితే ఎవరైనా సరే అస్సలు ఊకునేదే లేదనుకుంటే గట్టిగానే గరమవుతారు తెలంగాణ వాదులు. అయినా కార్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అన్నది కాదు పంచాది. పార్టీలకు అతీతంగా అస్తిత్వం గురించి కొట్లాడితేనే తెలంగాణ ఆత్మగౌరవం ఉంటుంది. అంతేగాని ఆలు పెట్టిర్రు మేము కూడా పెడతాము అనుకుంటా పోతే ఇదేడా అవుతుంది? అందుకే ఏ నవ్వు దగ్గర పురాగా పులిస్టా పడాలి కాబట్టి ఇసొంటి ఎవ్వరు చేసినా తిరగబడవలసిందే అనుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు తిరగబట్టినాయి సాన్నే. ఎలక్షన్లకు ఇంకా ఏండ్లున్నా గానీ ఇప్పటి సందే వచ్చే ఎలక్షన్లల్లా ఓట్లు ఒళ్ళొచ్చి పడాలని ఏం చేయాలని అనుకుంటా పార్టీలు పథకాలు గీస్తున్నాయిగా. వచ్చిన పవర్ను ఏం చేసైనా చేతులకెళ్ళి పోగొట్టుకోవద్దని ఈ పార్టీ బాగానే దానిలాడుతుంది. ఇంకో దిక్కు ప్రతిపక్ష కార్ పార్టీకి పబ్లిక్ల బలం పెరిగితే రాను ఇంకా కష్టమయ్యేటట్టుందని ఇగో ఇట్లా అస్సలు మనిషిని రప్పున రంగంలోకి దిగి అప్పుడే ఎలక్షన్ల రాజకీయం చాలు చేసిరట. రామచంద్ర మాతోని కాదిగా అని పార్టీ పురాగా చేతులెత్తేసిందట.
ఉన్న పవర్ ఊసిపోకుండా కాపాడుకునేందుకు ఇప్పటి సందే ఇగురంతో ఆలోచన చేయాలని, ఓట్ల కోసం సరికొత్త తాట్లు చేస్తానికి స్ట్రాటజిస్టులకి కోట్లు ఇస్తా అని కూడా వెనకపోతలేరట. డీలా పడుతుందేమో అన్న పార్టీని పైకి లేపాలని భారీ ప్యాకేజ్ ఇచ్చి మరీ సునీల్ కనుగోలును పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారని టాకు. ఒక పార్టీలతో ఫైటింగ్ చేసే కంటే పార్టీల లోపల ఫైటింగ్లతోనే సరిపోతుందని గాంధీ భవన్ వర్గాలు రందిలు ఉండే. ఇన్ని లుకలుకలు పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలతోనే ఫైటింగ్ లీడే చేస్తాం. ఇంకా ఓ దిక్కు బీఆర్ఎస్ దూకుడు ముంగట మా కార్యకర్తల బలం చాలతలేదు. అది చాలినట్టు పబ్లిక్ లో కూడా మస్తు వ్యతిరేకత ఉన్నది. వడ్లు మక్కలు కొనే ముచ్చటకేంచి 6 గ్యారంటీల దాకా ఊళ్ళల్లో పోతే ఆయనతో జనాలు గల్లా పట్టుకొని గట్టిగా అడుగుతారేమో అని లీడర్లలో భయం పుట్టుకుంది. 3 రంగుల జెండా బట్టి అని పాట పెట్టుకొని పోతే మూతి మీద గుద్దేటట్టున్నారు. ఇసుంటి టైంలో అసలుకే లైట్ తీసుకోవద్దని వచ్చే 3 ఏళ్లకు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ అయింది అనుకుంటా ఇంగ్లీష్ పేపర్లో కూడా వార్తలు వస్తున్నాయి గట్టిగానే. ఇక బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలతోని బీపీలు పెరిగేటట్టున్నాయి. వీధికెళ్ళి పోక్సో కేసు చేయంగా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనుకుంటా జనాల జర గట్టిగానే నాటకపోయింది. వీళ్ళ చీకటి దోస్తాన్ కేసుతోని ఎలుగులకు వచ్చింది అనుకుంటా ఓపెన్ గానే గులుగుతురు జనాలు. హామీ రాగమయ్యే వరకల పబ్లిక్ గరం మీద ఉండే. అందుకే పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు సునీల్ కనుగోలు పనితనం బాగా కలిసి వచ్చింది. అదివరకు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేందుకు కూడా ఈయన మాస్టర్ మైండే పనిచేసుడుతోని ఇటు తెలంగాణలో కూడా పట్టుకొచ్చారు. అప్పుడు అటంకా నిన్నయాల కేరళంలో కూడా హస్తం పార్టీకే సీఎం సీటు హస్తగతం అయ్యేందుకు సునీల్ కనుగోలు స్ట్రాటజీలే అక్కడికి వచ్చినాయి. ఇక ఇదే ఊపులో ఇప్పుడు తెలంగాణలో కూడా రాబోయే ఓట్ల కోసము ఇప్పటి సంది రంగంలోకి దింపితే బెటర్ అని రేవంత్ సర్కార్ ఈ ముచ్చటం ముంగటేసుకుంది. అందుకే వేం నరేందర్ రెడ్డి పదవిలో సునీల్ కనుగోలును కూడా గుసబెడతారని టాకిన్ వస్తున్నది. మరి ఇక పబ్లిక్ లో ఉన్న వ్యతిరేకతని, స్టేట్లో ఉన్న సమస్యల్ని డైవర్షన్ తోని డ్యామేజ్ కంట్రోల్ చేసుడా, లేకుంటే పోయిన ఎలక్షన్లలో చేసినట్టుగానే కేసీఆర్ బీఆర్ఎస్ మీద విమర్శలు వ్యతిరేక ప్రసారాలు చేసి పవర్లోకి వచ్చుడా, ఇక ఎట్లా చేద్దాం ఏం కథ అని ఇక అప్పుడే మాట ముచ్చట్లు కూడా షురు అయినాయని టాకు. ఇక బయట పార్టీలతో కంటే లోపల కయ్యాల కాంగ్రెస్ పేరు పోయిన ముచ్చట ఓటక్కు లేని వాళ్ళని అడిగినా టక్కుని చెప్తారా. అందుకే ముందుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నడుమ కోఆర్డినేషన్ లేకుండా అవుతున్న కొట్లాటల్ని సెట్ చేస్తానికి సునీల్ కనుగోలు చూస్తుండని కూడా వస్తున్నది. మరి ఓ దిక్కు పార్టీని సెటరైజ్ చేసుకుంటేనే ఇంకో దిక్కు ఓట్లు ఎట్లా రాబట్టుకోవాలని ఎటువంటి స్ట్రాటజీలతో ముంగటి పోతారో చూడాలిగా. ఎవలయ్యా చంద్రాల సార్ కామెడీ చేయడు, ఎప్పటికీ సీరియస్ గానే మాట్లాడతాడని చెప్పింది. సారు కూడా కామెడీ సెన్స్ ఉన్నది, కళా పోషణ ఉన్నది, సినిమా డైలాగులు కొట్టే అంత టాలెంట్ ఉన్నది, పబ్లిక్ ను నవ్వించే సత్తా ఉన్నది. అందుకే కొట్టిన డైలాగ్ ని మళ్ళా మళ్ళా కొట్టి ఇంకింత ఎక్కువ నవ్విస్తున్నాడు. చూడండి. వేట కొడవళ్ళ నుంచి గొడ్డలికి మారడం వాళ్ళ విధానం, ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానం. బోత్ ఆర్ నాట్ సేమ్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వేట కొడవళ్ళ నుంచి గొడ్డలికి మారడం వాళ్ళ విధానం, ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానం. బోత్ ఆర్ నాట్ సేమ్. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పిండ్రు. ఒక్క డైలాగ్నే 2 సార్లు చెప్పే వరకు రీసౌండ్ వచ్చిందా ఏంది అన్నట్టయింది చంద్రసాల్ చెప్తుంటే. అఖండ సినిమాలో అఘోరి వేషంలో ఉన్న బాలయ్య బాబు చెప్పిన దానికంటే ఎక్కువ ఫోర్స్ గా చెప్పిండు. మంగళగిరిలా హైబ్రిడ్ పద్ధతిలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులా సినిమా డైలాగుల తీరుగా పొలిటికల్ డైలాగులు కొట్టిండు బాబు సారు. సరే, వేట కొడవళ్ళ నుంచి గొడ్డళ్ళకు మారుడు వాళ్ళ పద్ధతి అని చెప్తున్నారు. సరే, మరి మీరు ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో చేరి ఎన్నుపోటు ఒడిచిండ్రని వాళ్ళు కూడా అంటుర్రు. మరి దానికేం సమాధానం చెప్తారు చంద్రాల్ సారు? ఐటీ నుంచి క్వాంటమ్ టెక్నాలజీకి పోతున్నామని చెప్తున్నారు కానీ ఇంతవరకు ఏపీలో ఎన్ని ఐటీ కొలువులు ఇచ్చిండ్రో కూడా చెప్పాలి కదా సారు. ఏమన్నంటే షెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టే నోరు తెరిస్తే చాలు హైదరాబాద్కి ఐటీని తీసుకొచ్చింది నేనే అన్నట్టు చెప్పుకుంటావు. అవన్నీ కాదు సారు. ఎన్నికల ముందు కూటమి పార్టీలు ఏపీ ప్రజలకు ఏం హామీ ఇచ్చినాయో అవన్నీ పూర్తిగా నెరవేర్చిండ్రా? అదొకసారి ఆలోచన చేయండ్రి. మీరు ఏలువాడ్లు ఉన్నప్పుడు జనానికి ఏమేం చేసిండ్రో చెప్పుండ్రి, ఇంకా ఏం చేస్తారో చెప్పుండ్రి. అంతేగాని ఈ ఉద్దర డైలాగులు కొడితే ఏం ఫాయిదా ఉండదని అంటున్నారు అక్కడి పబ్లిక్. ఒకవేళ వేట కొడవళ్ళ నుంచి గొడ్డలి దాకా వాళ్ళే వస్తే అధికారంలో ఉన్న మీరు ఏం చేస్తున్నారు సారు? పోలీసులు మీ చేతుల్నే ఉండే, ఇంటెలిజెన్సీ ఆఫీసర్లు మీ చేతుల్నే ఉండే. గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేసి శిక్షలు పడేటట్టు చేయాలి గాని ఈ డైలాగులు ఎందుకు సార్ అని అంటుర్రట చంద్రాల్ సార్ మాటలు విన్న ఏపీ జనాలు. వార్తలు చెప్పే మీడియాకు ఎసోంటి ముచ్చట్లు చెప్పాలనో తెలుస్తలేదట. జనం ఎసోంటి తిప్పల పడుతున్నారు అనేది పట్టింపు లేదట మీడియాకు. అందుకే మీడియాకు శుద్ధులు చెప్తున్నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. ఏంటి ఒకసారి నిజంగా ఈ టీవీ సంస్థలు కానీ ఇలాంటి చేసే సంస్థలు నిజంగా ప్రజా సమస్యల గురించి మీరు ఎప్పుడన్నా మాట్లాడారా? మాకెక్కడిది సార్ గంత సోయి. జనం ఎంత గోసపడుతున్నా, పబ్లిక్ ఎన్ని పాటలు పడుతున్నా ఎన్నడన్నా పట్టించుకున్నామా సారు? మీ తీరుగా ఎప్పటికీ జనం జనం అన్నట్టు పబ్లిక్ కోసం వార్తలు ఎప్పుడైనా రాసినామా సారు అని మాట్లాడుకుంటురట పవన్ కళ్యాణ్ మాటలు విన్న పద్ధతి గల్ల జర్నలిస్టులు.
మీరు ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం పోరాటం చేసినప్పుడు మీడియా కవరేజ్ అస్సలు చేయలేదా? రంకులు బొంకులు వార్తలే రాసినమా? ఎందుకు సారు ఎవరో ఒక్కళ్ళు వేసిన వార్తలను చూసి అందరిని అంటారు అని అంటున్నారట టీవీ జర్నలిస్టులు. ఎంతసేపు ఎదవ చండాలపు రంకులు బొంకులు తప్ప మీరు మాట్లాడేది ఏదైనా చూద్దామంటే ప్రజలకి విఘ్నత కలిగించే మాటలు మాట్లాడతారా? మీడియాను అట్లా అడిగే బదులు మీ పార్టీ ఎమ్మెల్యేలు ఆ రంకులు బొంకులు చేయకుండా ఎందుకు చూడలేస్తారు? ఒకవేళ వాళ్ళు చేసిండ్రే అనుకో, వాళ్ళను పార్టీ నుంచి తీసేసి వేరే క్యాండిడేట్ ను పెట్టి ఎలక్షన్లకు పోయి ఎందుకు గెలిపించుకోలేస్తారు? అట్లా చేస్తే ఇంకో ఎమ్మెల్యేనో ఇంకో లీడరో అసొంటి రంకు బొంకు పనులు చేసే ధైర్యం వస్తుందా? తప్పు మీ వాళ్ళు చేస్తే దాని వార్తలు చెప్పే మీడియా మీదేస్తే ఎట్లా సారు అంటుర్రు. రంకును రంక్ అని చెప్పకుండా గొప్ప పని చేసిందని చెప్పాలనా సారు? ముందుగాల మీ పార్టీ లీడర్లను అదులా పెట్టుకోండి, వాళ్ళని షెండాలం పనులు చేయకుండా అదుపు చేయుండ్రి. పార్టీ పెద్దగా అది నీ బాధ్యతే. రంకులు బొంకులు పనులు చేస్తే భవిష్యత్తు ఉండదు అన్నట్టు చర్యలు తీసుకోండి, అంతేగాని ఈ మీడియాను తప్పు పడితే ఎట్లా సారు అంటుర్రు. ఎవరు ఏం చేస్తాం మాకెందుకు, ఎవడి వ్యక్తిగత జీవితం మీరు ఏం చేస్తున్నా కదా నేను ఎప్పుడు మాట్లాడను. మన ఎమ్మెల్యేస్ కూడా ఇదే చెప్పారు, మేము నలిగి ఇక్కడ దాకా వస్తే మీ పర్సనల్ కాంటాక్ట్ తోటి మీరు దిగజార్చగానే చేసించాలని అభ్యర్థించాను అందరు. 14 సంవత్సరాలు మా వాళ్ళు రోడ్ల మీద పడి నలిగి కేసులు పెట్టించుకుని వస్తే మీరు తక్కువని ఎమ్మెల్యేలు అయిపోయి మీరు కూర్చొని దిగజార్చకండి, ఇంకా చాలా మీరు కూర్చోబెట్టి మీరు ఇద్దరికి నమస్కారం పెడతానని చెప్పాను ఇద్దరికి. ఏ ఊకండ్రి సారు, తప్పు చేసిండ్రని తెలిస్తే పార్టీల నుంచి తీసేయాలి గాని నమస్కారాలు పెడతారా? ప్రాధేయపడతారా? బతిలాడతారా? అదే అలవాటు అయిపోయి పవన్ సారే బతిలాడుతున్నాడంటే మీ ఇల్వ పెరుగుతుంది అన్నట్టు కాడుమోళ్ళు కూడా అట్లనే చేస్తారు. ఇట్లా మెత్తగా మాట్లాడి వాళ్ళు చేసిన పనులు వాళ్ళ వ్యక్తిగతం అన్నట్టు చూస్తే ఎట్లా సారు? ఒకసారి ప్రజల నడుమిట్లకు వస్తే పద్ధతిగా ఉండాలి, పార్టీ పరువు కాపాడాలి, మీ ఇల్వ పెరిగేటట్టు చేయాలి, అంతేగాని మీడియా మొత్తం తప్పు చేస్తున్నది అన్నట్టు తిడితే ఎట్లా సార్ అని అంటున్నారు. మీ వాళ్ళు ఏదో శుద్ధపూస పనులు చేసినట్టు ఎప్పటికీ రంకులు బొంకులేనా అని మీడియాకు పాఠాలు చెప్పుడేంది సార్ అని అంటుర్రట పవన్ కళ్యాణ్ మాటలు విన్న పద్ధతి గల జర్నలిస్టులు. ఢిల్లీలో మా పనుల మేం బిజీగా ఉంటే స్టేట్లో మీ కథలలో మీరున్నారా? అరే కలిసి పని చేయురి, కాంగ్రెస్ ను పైకి తీసుకురానంటే ఒకరి పైకి ఒకరు పోయి పబ్లిక్ లో పార్టీ పతాలను పలసగా చేస్తురుగా. దేశంలో ఎట్లా ఏలువాడిలా రావాలని మేం పని చేస్తుంటే ఉన్న అధికారాన్ని ఆగం చేస్తట్టురు కదా మీరు. ఇగో ఈ తీర్ల రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ లీడర్ల మీద గరమైందట. అంత కోపం వచ్చే కథ ఏమైందనంటే చూడండి. సర్కార్ నడుపుతున్నామా సర్కస్ నడుపుతున్నామా? అరే బల్లె పిల్లల కంటే అన్యాయం అయిపోయారు ఒక్కొక్కరు. మీ పంచాయతీలు పట్టించుకుందునా, నేను ప్రధాన పని చూసుకుందునా? అరే తెలంగాణ షే పార్టీ పురాగా చేతులు లేకుండా పోయిందిగా, ఎవరికి భయం భక్తి లేకుండా అయింది అని రాహుల్ గాంధీ ఇక్కడ లీడర్ల మీద మస్తు సీరియస్ అయిందట. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మీద రేవంత్ రెడ్డి అనుకూల ఛానల్ వరుస పెట్టి వార్తలు రాపిచ్చి కొన్ని ముచ్చట్లను తిప్పుతున్నారు. అసలు బండారం బయట పెడతా అనుకుంటా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఏకంగా పీసీసీ చీఫ్ మీదనే ఎట్లా పడితే అట్లా ఆయన ఇజ్జత్ తీసి ఇంటికి గుంజ గట్టేసినట్టు రాస్తే ఏంది? మీదికెళ్ళి డిజాస్టర్ ప్రెసిడెంట్ అనుకుంటా బ్లాస్టింగ్ వార్తలు వేస్తున్నారు. ఏంది ఇవన్నీ? బయటోళ్ళ కంటే మీరే ఎక్కువ డ్యామేజ్ చేయాలని కాంగ్రెస్ కండు వాళ్ళని కంకణాలకి కట్టుకుర్రా అనుకుంటా హైకమాండ్ హై బీపీతోని సీరియస్ అయిందట. కూల్చివేతలు, మంచిరేవుల, నాదర్గుల్ భూస్కామ్ల మీద హైకమాండ్ కు మహేష్ గౌడ్ రిపోర్ట్లు ఇచ్చిరని ప్రచారం చేపించారు. సీఎం రేవంత్ రెడ్డికి మోడీ ఇచ్చిన ఓపెన్ ఆఫరు, భగీరథ్ పోక్సో కేసులో ఇంత ఆలస్యం చేసుడు, ఇవన్నిటి మీద పీసీసీ చీఫే రాహుల్ కు ఫిర్యాదు చేసినట్టు వార్తలు రాపిచ్చారు. ఏమో మరి నాకు తెలియకుంటే ఢిల్లీకి మొత్తం అన్నీ ఆయన్నే మోస్తుండ అనుకోని ఇట్లా కక్ష కట్టిరా. ఇట్లా మీ ఇష్టానికి మీరు వార్తలు రాపిచ్చి పార్టీ పతాలని పల్స చేసుకుంటూ కూర్చుంటే ఢిల్లీలో ఉన్న మేము చల్లగా సప్పుడు చెగ్గుకోవాలనా? ఎంబటే ఈ ముచ్చట మీద ఢిల్లీకి రిపోర్ట్ రాయరు అనుకుంటా కేసీ వేణుగోపాల్కి ఆర్డర్ వేసినట్టు రాహుల్ గాంధీ. ఇటువంటి ముచ్చట్లన్నీ ఇంత బయటకు వస్తుండే వరకలా పొలిటికల్ సర్కిల్లా కాంగ్రెస్ కయ్యాల గురించి జోకులు వేసుకుంటున్నారట. ఎవరో బయటోళ్ళు బాక్సులు కట్టుకొని పని పెట్టుకొని రావాల్సిన అక్కరే లేదు. మీ దాంట్లో మీరే ఎండ్రికాయలు తీరు ఒకరి కాలు ఒకరు పట్టుకొని గుంజుకుంటా పక్క పార్టీల ముంగట పబ్లిక్ ముంగట ఒక్క తీరుగా చిన్నగా అవుతారు. నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు ఎందుకీ కొట్లాటలయ్యా? అసలు పవర్లకు రాని రోజులేమో రాకపాయ అని రంది మీద బదనాములు చేసుకుంటా బట్టలు కాల్చుకొని మీదేసుకుంటారు. రాక వచ్చినాకనేమో ఇసొంటి కథలు పడుతుంటా ఐకమత్యం అనే పదాన్ని 5 మూట్ల బాయిలు ఎత్తేస్తారు. ఇట్లా చేసుకుంటే ఏ తీర్ల ముంగడి పోతారో పాపం రాహుల్ గాంధీ ప్రధాని కళను ఎన్న నిజం చేస్తారో ఏమో పరి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊర్లు ఉండనియరట. అగో అట్లనే చేసిండ్రు జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్ అన్నను. కాంగ్రెస్ సర్కార్ తనను కొలువుల నుంచి తీసేసి తన కొంప తానే ముంచుకున్నంత పని చేసింది. ఇగో ఇప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నాడు అంటే ఇగో గిదే మరి అంటున్నారు కాంగ్రెస్ సర్కార్ తీరు చూస్తున్న పబ్లిక్. ఆర్టీసీ డ్రైవర్ అన్నకు డ్యూటీలకు రావద్దని మేము ఇచ్చి 2-3 రోజులు అవుతున్నది. ఆ ముచ్చట అప్పుడే సర్కార్ చెవుల దాకా చేరలేదా? కానీ తెలంగాణ జనం, సోషల్ మీడియా పబ్లిక్ కాంగ్రెస్ సర్కార్కు చింతబరగలతోని మైలపోలు తీసినట్టు పొట్టు తిట్టే వరకు ఇగో ఇప్పుడు ఏకంగా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారే వచ్చి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటుర్రు.
మా అక్కడ స్థానిక అధికారి తొందరపడి ఎవరో అక్కడ స్థానిక ఎవరో చెప్పినారనే దాని మీద తొందరపడి దాన్ని తొలగించమని లేఖ రాసింది. వెంటనే మా దృష్టికి రాగానే ఆదేశించి అతని ఉద్యోగానికి ఏ ఇబ్బంది లేకుండా చేసి తదుపరి వచ్చిన ఫిర్యాదు మేరకు అంత తొందరగా స్పందించి ఇమీడియట్ గా అతను చేసిన నేరం ఏం కాదు కానీ చేసాడు కాబట్టి యాజమాన్యానికి సూచన చేయడం జరిగింది. అక్కడ డిపో మేనేజర్ అక్కడ నుంచి బదిలీ చేయమని కూడా ఆదేశాలు ఇచ్చినాం. ఏ ఊకోండి సార్, తెలిసిన ఎంబటే స్పందించిండ్రని ఎట్లా అనబుద్ధి అవుతుంది సార్? మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉంటాయి, పోలీసులు మీ చేతి కిందనే ఉంటారు. అసొంటిదే ఆర్టీసీ డ్రైవర్ అశోక్ అన్నను డ్యూటీల నుంచి తీసేసిన ముచ్చట ఇంత ఆలస్యంగా తెలుసుడేంది? మళ్ళా దానికి మీరు ఎంబటే స్పందించిన మనుడేంది పొన్నం ప్రభాకర్ సార్ అని అడుగుడు మొదలు పెట్టిండ్రు తెలంగాణ జనాలు. సోషల్ మీడియాలో అశోక్ అన్నను తీసేసిన వీడియోస్ ఒక్క తిరగకపోయేది ఉంటే, పబ్లిక్ లో కాంగ్రెస్ సర్కార్ పతార ఓకుంటుండేది ఉంటే, బీఆర్ఎస్ పార్టీలు అశోక్ అన్నను డ్యూటీలకు తీసుకోవాలని పోరాటం చేయకుంటుంటే, ఆ అశోక్ అన్నను కొలువులకు తీసుకునేటోళ్ళేనా పొన్నం ప్రభాకర్ సార్? అసలు ఆ ముచ్చటే ఎత్తకపోదురు కావచ్చు. కొలువుల నుంచి తీసేసిన ముచ్చట అటు తిరిగి ఇటు తిరిగి కాంగ్రెస్ సర్కార్కే ఎసరొస్తుందో ఏమో అని ఇప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు అంతే తప్ప అశోక్ అన్న కొలువును కాపాడే ఆలోచన కాదని అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ మాటలు ఇన్నోళ్ళు. పైనుంచి ఆర్డర్లు లేకుండానే కొలువుల నుంచి తీసేస్తారా కింద ఆఫీసర్లు? ఆ డిపో మేనేజర్ ఏదో తప్పు చేసిండు అన్నట్టు పాపం ఆయనను వేరే డిపోకు బదిలీ చేయమని అంటుర్రు. ఎందుకు సార్ ఇంత గందరగోళం? ఒడ్లు మక్కలు సర్కారు ఎప్పటి అప్పుడు కొంటే డ్రైవర్ అశోక్ అన్న గట్ల అనకపోతుండే, ఆఫీసర్లు కొలువుల నుంచి తీసేయకపోతుండే. ఇప్పుడు మీరు మీడియా ముంగట్టుకొచ్చి ఇట్లా చెప్పాల్సిన పని లేకుండే అని మాట్లాడుకుంటున్నారట తెలంగాణ జనాలు గిట్ట. చూసిరాలా మట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళగలదు. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు మనం మైక్ టీవీ ముచ్చట్లు.